రేపు సోమవారం అష్టమి చాలా శక్తివంతమైనటువంటి రోజు. రేపు ఈ సోమవారం తిథిన మీరు మందార చెట్టు కనబడితే ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు, చిక్కులు అంటే మనకి దారి దొరకని ప్రశ్నలు ఎన్నో ఉంటాయండి. మనకి అన్ని రకాలైనటువంటి దారులు మూసుకుపోయి ఉంటాయన్నమాట. అట్లా మూసుకుపోయినటువంటి దారులను కూడా తీసి ఆ దారి మనకి ఏదో ఒకటి సమస్యకు పరిష్కారం అనేది దొరికేటట్లుగా చేయటానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. మందార చెట్టు అంటే దేవతా వృక్షం అన్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సిరి సంపదలకు, అష్టైశ్వర్యాలకు లోటు అనేది ఉండదు. అంటే అష్టదరిద్రాలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి మనకు శాస్త్రాల్లో చెప్పబడింది. మనము వెనకటి రోజుల్లో గమనించుకున్నట్లయితే ప్రతి ఇంటింటికి కూడా, పల్లెటూరుల్లో ముఖ్యంగా ప్రతి ఇంటింటికి కూడా ఒక మందార చెట్టు అనేది ఉండేది. చెట్టు నిండా కూడా చక్కగా పువ్వులతోటి పెద్ద పెద్ద చెట్లు, ఇప్పుడంటే సిటీస్లో కాబట్టి కుండీల్లో పెంచుకుంటున్నారు, కానీ పల్లెటూరుల్లో ఏంటంటే పెద్ద పెద్ద ఇళ్ల స్థలాలు, ఖాళీ చోట్లు ఉండేవి కాబట్టి ఇళ్ల ముందల అంటే నేలలోనే చెట్టును పెంచేవాళ్ళు అనమాట. అప్పుడు అవేంటంటే పెద్ద పెద్ద వృక్షాలు అయ్యాయి. అట్లా చెట్టు నిండా చక్కగా పూలు ఉండటము, ఆ ఇల్లు కలకలలాడుతూ ఉండటము, ఆ ఇంటికి బాగా కలిసి రావటము, అలాగే గొడవలు అవి లేకుండా ఇంట్లో అందరూ కూడా ప్రేమానురాగాలతో ఉండటము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండటము. ముఖ్యంగా మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం అనేది ఉంటుంది. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బుకు అనే దానికి లోటు అనేది ఉండదు, అప్పుల బాధలు ఉండవు, చాలా వరకు కూడా సమస్యల సంఖ్య అనేది ఉండదన్నమాట. కాబట్టి మందార చెట్టు మీరు లేకపోతే, మనకి అంటే పెట్టే స్థలం లేకపోయినా చిన్న కుండీలోనైనా సరే మందార చెట్టును పెంచుకోండి. అలా పెంచుకొని రోజు ఆ చెట్టుకు నీళ్లు పోయటము, తాకటము, నమస్కారం చేసుకోవటము, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మందార చెట్టుకు తాకి నమస్కారం చేసుకొని ఎదురుగా పెట్టుకొని మనకి ఎదురు వచ్చినట్లుగా అట్లా పెట్టుకుంటే మనం ఏ పని కోసం అయితే వెళ్తున్నామో ఆ పని అనేది చక్కగా పూర్తి అవుతుందని చెప్పేసి మనకు పురాణాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి చక్కగా ఈ పరిహారం సోమవారానికి సరి సమానమైనటువంటి పరిహారము. మనకు అష్టమితో కలిసి వచ్చింది కాబట్టి చాలా చాలా అద్భుతంగా సిద్ధించే రోజుగా చెప్పుకోవచ్చు అనమాట. మీరేం చేస్తారంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని సోమవారం రోజున ఏంటంటే శివుడికి ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. మీరు శివాలయానికి, మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా మందార పువ్వులు అలంకరించి అక్కడ స్వామివారికి సమర్పించేసి అక్కడైనా మీరు పూజ చేసుకోవచ్చు. ఒక దీపారాధన అంటే దీపం వెలిగించవచ్చు. దీపం ఏంటంటే ఎప్పుడూ కూడా కింద పెట్టకూడదండి. మనకి దీపము ఒక తమలపాకు మీద కానీ లేదా మందార ఆకు మీద కానీ దీపం పెట్టినట్లయితే మనకు ఆ దీపం ఏంటంటే దైవానికి చెందుతుంది. డైరెక్ట్గా ప్రమిదలు ఏంటంటే కింద పెడితే భూదేవి ఆ యొక్క వేడిని తట్టుకోలేక మనల్ని శపిస్తుందన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా అలా పెట్టకూడదు. ఇక అట్లా చేసేసుకొని మీరు ఇంట్లో పూజ చేసుకుంటారు. సోమవారం రోజునంటే ప్రత్యేకంగా శివుడికి చాలామంది కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు, లక్ష్మీదేవికి పూజ చేసుకుంటూ ఉంటారు. అట్లా చేసినప్పుడు చక్కగా మందార పువ్వులతో అలంకరణ చేసేసి మీరు ఇట్లాగే దీపారాధన ప్రమిదలు ఏంటంటే తమలపాకు మీద కానీ మందారాకుల మీద కానీ పెట్టేసేసి ఒక అరటిపండు, ఒక చిన్న బెల్లం ముక్కో సమర్పించేసి దేవుడికి నమస్కారం పెట్టుకుంటే మనకున్నటువంటి కష్టాల సంఖ్య, సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గుతుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది. మందార చెట్టు ఏంటంటే మనకి అంటే ఆ చెట్టును తాకటము, చెట్టుకి మనకి నీటిని సమర్పించుకోవటము, కాస్తంత పసుపు కలిపినటువంటి నీటిని మందార చెట్టుకు సమర్పించుకోవటము, చెట్టును తాకటము, చెట్టుని మనం ఎక్కడికన్నా ఏదన్నా ఊరికి వెళ్ళేటప్పుడు మనం ఏదన్నా పని అనుకున్నాము అనుకోండి, తల్లి మేము ఇట్లా ఈ పనికి వెళ్తున్నాము, మా పని బాగా జరిగేటట్లు చెయ్యి. ఎందుకంటే మందార చెట్టులో ముక్కోటి దేవతలు ఉంటారు. ఆ దేవతలు మనకి స్వయంగా ఆ బాధను మనకున్నటువంటి ఆ కోరికను, కష్టాన్ని ఆ దేవతలకు చెప్పుకుంటే ఖచ్చితంగా మనకు వారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి అట్లా చేసుకోవచ్చు. ఇక మీరేంటంటే ప్రతిరోజు కూడా చెట్టుకు నీరు పొయ్యాలి. చాలామంది ఏంటంటే ఎండగడుతూ ఉంటారు, అట్లా ఎప్పుడూ కూడా చేయకూడదు. ప్రతిరోజు చెట్టుకు వ్రేళ్ళు తడిచేటట్టుగా నీటిని సమర్పించాలి. మనకు మందార మొగ్గలు ఉంటాయి కదండి, మందార మొగ్గలకి మందార పువ్వుల కన్నా కూడా ఎక్కువ పవర్ అనేది ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. మందార మొగ్గలు మీరేంటంటే
మీరు సాయంత్రం పూట మందార చెట్టుకి మొగ్గలు ఉంటాయి కదా వెచ్చకుండా, వాటిని కోసుకొని మీరు రాగి చెంబులో కానీ లేదా ఏదైనా పరిశుభ్రమైనటువంటి గిన్నెలో కానీ ఆ మందార మొగ్గలు నీటిలో వేసేసి ఆ నీటిలో విచ్చినటువంటి పూలను మీరు స్వామివారికి సమర్పించినట్లయితే, అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి పటాలకు అవ్వచ్చు, శివపార్వతులకు అవ్వచ్చు, ఇట్లా నీటిలో విచ్చినటువంటి పూలను లేదా మందార మొగ్గలనైనా సరే మీరు డైరెక్ట్గా స్వామివారికి మీకు ఉన్నటువంటి కష్టము కోరిక తీరాలని చెప్పేసేసి సమర్పించుకున్నట్లయితే ఇంకా చాలా పవర్ అనేది ఉంటుందన్నమాట. నీటిలో వేసి మందార మొగ్గ విచ్చినటువంటి పూలతో గనుక మీరు పూజ చేసి చూడండి. ఏదన్నా తీరని కోరిక ఏదన్నా ఉంటే, అంటే ఉద్యోగం రావాలనో, లేకపోతే అప్పులు తీరాలనో, లేకపోతే భర్త మారాలనో, భార్య మారాలనో, ఇంట్లో కష్టము నష్టము తీరాలనో, పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలనో, ఇట్లా చాలా కోరికలు ఉంటాయి. అలాంటిది తీరని మొండి కోరిక ఏదన్నా ఉంటే ఇట్లా నీటిలో వేసినటువంటి మందార పువ్వులను మీరు స్వామివారికి మీ ఇష్టదైవం ఏదైనా సరే అట్లా వాళ్ళకు అట్లా సమర్పించేసి మీరు చెయ్యండి. మీకు ఎంత మొండి కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. అంత శక్తిగా ఉంటుందన్నమాట. అలా విచ్చినటువంటి నీటిని మీరు రాగి చెంబులో పోసుకొని సమర్పించుకున్నట్లయితే, లేకపోతే గ్లాసులోనైనా పోసుకొని మీరు సమర్పించుకున్న వాటిని తర్వాత మీరు మందార చెట్టుకు పోయటం అవ్వచ్చు, లేదా కొంతమంది అయితే ఆ నీటిని తాగుతారు కూడా. ఎందుకంటే ఆ నీటికి ఉన్నటువంటి శక్తి అలాంటిదన్నమాట. కాబట్టి మీరు రాగి చెంబులో కానీ లేకపోతే ఒక చిన్న గిన్నెలో కానీ పోసేసుకొని అట్లా చేసుకోండి. మనకి ఈ ముద్ద మందారాలు అంటే ఈ మందార పువ్వుల్లో చాలా రకాలు ఉంటాయండి. ఏ మందార చెట్టు అయినా ఏ మందార పువ్వు అయినా సరే ఖచ్చితంగా దైవానికి నివేదన చేయబడుతుంది. చాలా పవర్ ఉంటుంది. కాబట్టి మందార మొగ్గలతో కూడా మీరు ఇలా చెప్పినట్లుగా చేసేసేయండి. మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. చాలామంది ఏంటంటే మాకు అసలు సంపాదన పరంగా చాలా ఇబ్బంది పడుతున్నాము, ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయినాయి, ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలబడట్లేదు, నీటికిలాగా ఖర్చు అయిపోతుంది, ఉండటానికి ఒక సొంత ఇల్లు కూడా లేదు, అద్దెలు కట్టలేకపోతున్నాము, ఇంట్లో ఖర్చులు అనేవి ఎక్కువైపోయినాయి, సంపాదన ఏమో సరిపోవటం లేదు, ఇట్లా ఏంటంటే చాలా రకాలుగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. లేదా భర్త పరంగా ఏదన్నా చెడు వ్యసనాలకు లోనవ్వటము, భార్యను పట్టించుకోకపోవటము, ఇంట్లో తరచుగా గొడవలు పెట్టుకోవటము, ఇంటి యొక్క వాస్తులు బాగోటం లేదు, ఏదన్నా చెయ్యాలి. కొంతమంది ఏంటంటే ఇంకా ఎవరికైనా చూపించుకుంటే ఇవి ఉంగరాలు పెట్టుకోండి, రత్నాలు పెట్టుకోండి, ముత్యాలు పెట్టుకోండి, అవి ఇవని చెప్పుకొని ధరించమని చెప్తారు. అలాంటివి పెట్టుకొని చేయటానికేమో మన దగ్గర స్తోమత అనేది ఉండదు. కాబట్టి ఇట్లాంటివి ఏమీ లేకుండా మనకు చక్కగా పరిహారం అనేది మన చేత్తో మనం స్వయంగా చేసుకునేటటువంటి పరిహారం కాబట్టి మనకు అద్భుతంగా కొన్ని క్షణాల్లోనే ఫలితం అనేది వస్తుందన్నమాట. కాబట్టి చక్కగా రేపు సోమవారం ఉదయం కావచ్చు లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కావచ్చు మీరు ఈ పరిహారం అనేది చేసేసుకోండి. మీరేంటంటే మందార ఆకును ఒకదాన్ని తీసుకోండి. మందార ఆకు అనేది ఎటువంటి చిల్లులు చినిగిపోయినటువంటి ఆకు కాకుండా పెద్ద ఆకు ఒకటి తీసుకోండి. తీసేసుకునే ఆకు కోసుకునేటప్పుడు సంకల్పం చెప్పుకోండి. మీరు ఏ కోరిక కోసం అయితే కోరుకుంటున్నారో అది చెప్పుకొని మందార చెట్టును తాకి నమస్కారం పెట్టుకొని, అమ్మ తల్లి మా కోరిక తీరాలి అని చెప్పేసేసుకొని, అలాగే ఆ చెట్టుకు కూడా నీటిని సమర్పించేసి మీరు మీ మనసులో కోరిక తీరాలని చెప్పేసేసి దండం పెట్టుకొని ఆకును కోసుకోండి. అలా ఆకును కోసిన తర్వాత ఆకును శుభ్రంగా నీటితో క్లీన్ చేసేసి ఇక మీరేం చేస్తారు అనంటే, మీరు ఇంట్లో మీకు అంటే డాబాల మీద ఇట్లా ఉంటుంది కదా ఖాళీ స్థలాలు, లేకపోతే గోడ మీదైనా సరే, ఒకవేళ డాబా లేదనుకోండి గోడ మీదైనా సరే అట్లాగైనా లేదు రేపు మీకు ఏదన్నా గుడికి వెళ్ళే అవకాశం ఉందనుకోండి, అంటే చాలామంది కూడా సోమవారం రోజున శివాలయానికి వెళ్ళే అలవాటు ఉంటుంది, అట్లాగైనా సరే మీరు అట్లా వెళ్ళైనా చేసుకోవచ్చు అనమాట ఈ పరిహారం అనేది. ఆ ఆకు మీద మీరేం చేస్తారంటే, మీ ఇంట్లో గోధుమలు ఉంటాయి కదండి, గోధుమలు అవ్వచ్చు, గోధుమ రవ్వ అవ్వచ్చు, ఇట్లా ఏదైనా పర్వాలా, ఆ మందార ఆకు మీద ఒక స్పూను గోధుమ రవ్వ కానీ లేదా ఒక స్పూను గోధుమలు కానీ పెట్టేసేసి ఒక చిన్న బెల్లం ముక్కను కూడా పెట్టేసేసి ఆ గుడి ప్రాంగణంలో కానీ, అంటే గుడి ఆవరణలో అవ్వచ్చు, లేదా మీ ఇంటి బయట గోడ మీద అవ్వచ్చు, లేదా మేడ మీద అవ్వచ్చు, ఇట్లా ఎక్కడైనా సరే కాస్త పక్షులు తిరిగేటటువంటి ఆరు బయట ఆ ప్రదేశంలో మీరు ఆ ఆకు మీద ఇవి పెట్టేసేసి అక్కడ పెట్టేసేసి రండి. అట్లా పెట్టేసేయటం వలన ఈ బెల్లాన్ని ఏంటంటే చీమలు కానీ ఇలాంటివి తింటూ ఉంటాయి. ఇక ఈ రవ్వను ఏంటంటే పక్షులు అంటే పిచ్చుకలు అవ్వచ్చు, ఇట్లా కొన్ని రకాలైనటువంటి పక్షులు వీటిని తినటానికి వస్తాయి అన్నమాట. అలా తినటం వలన ఏంటంటే మనకి నోరు లేని మోగ జీవులు దైవంతో సమానము. మనుషుల కంటే స్వార్థాలు, ఈర్ష్యలు, అసూయలు ఉంటాయి, కానీ నోరు లేని వాటికి
వాటికి మంచి మనసు అనమాట. అంటే దైవం వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్లు. అలా అవి తిని కడుపు నింపుకున్నప్పుడు మనకున్నటువంటి ఎంత కోరికైనా సరే సునాయాసంగా తీరిపోతుందన్నమాట. కాబట్టి ఇక అట్లా చక్కగా పెట్టేసేసేయండి. ఇంకా మీకు కుదిరితే చక్కగా ఒక గిన్నెలో నీటిని కూడా సమర్పిస్తే ఇవి తినేసి అవి తాగుతాయి అనమాట. చాలా మంచి పరిహారం అనమాట, ఖర్చు లేని పరిహారము. అలా చేసేసి మీకున్నటువంటి ఎలాంటి మొండి సమస్య నుంచైనా బయటపడండి. సోమవారానికి సరి సమానమైనటువంటి పరిహారం ఈ పరిహారం. నలుపు రంగు బట్టలు మాత్రం ధరించవద్దండి. ఇంటిని వాకిలిని కూడా శుభ్రం చేసుకొని మీరు పూజ చేసేసుకొని ఇల్లు తుడిచేటటువంటి నీళ్ళల్లో కాస్త కర్పూరం అవ్వచ్చు లేదా రాళ్ళ ఉప్పు అవ్వచ్చు వేసి తుడుచుకొని ఈ పరిహారం అనేది చేసుకోండి. నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించవద్దు. ఆడవారు చేయకూడని సమయం అయితే చేయొద్దు, మగవారైనా చేయొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. మీకు కొన్ని గంటల్లోనే మీరు చేసిన ఏదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా 100కు 1000% నెరవేరుతుందండి. చూసి మీరే షాక్ అవుతారనమాట. అంత అద్భుతమైనటువంటి ఫలితం అనేది వచ్చింది. కాబట్టి చక్కగా చేసేసుకోండి పరిహారం. తిరుగులేని ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోవటం అనేది జరిగిద్ది. డబ్బు పరంగా కలిసి రావటం, అప్పులు కానీ కష్టాలు తీరటం కానీ, ఇంట్లో అనుకూలంగా వాతావరణం ఉండటం కానీ, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉండటము, ఇట్లా ఎలాంటి సమస్య ఉన్నా సరే చిటికెలో తీరిపోతుందన్నమాట. ఎందుకంటే మందార చెట్టు దేవతా వృక్షము, మందార ఆకుకి ప్రకృతి యొక్క అనుగ్రహము, దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి చక్కగా చాలా సింపుల్గా ఖర్చు లేని ఈ పరిహారం అనేది చేసుకొని మీకు ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు. కొన్ని క్షణాల్లోనే మీరు కోరుకున్నట్లుగా జరగటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. మళ్ళీ కావాలని మీరే చేసుకుంటారు. అంత శక్తివంతమైనటువంటి పరిహారం, అంత శక్తివంతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి చక్కగా చేసేసుకోండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇంత విలువైన సమాచారం మీకు తెలియజేసినందుకు గాను ఒక్క లైక్ ఇస్తే మాకు కాస్త సంతోషంగా ఉండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీకోసం చేసి మీ ముందుకు తీసుకురావటం అనేది జరుగుతుంది. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనేటటువంటి కామెంట్ని చేయండి. అలా చేయటం వలన మీకు మీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.